హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పక్కన పెడుతున్నారనిపిస్తుందా? ఎస్, నిజమే అనిపిస్తుంది. ఎందుకు అంటే రీసెంట్ గా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఏదైతే ఆ వార్తలు ఉన్నాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని పక్కన పెడుతున్నారు అని కొంతమంది కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఆయన చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే స్వామి. సార్, మీరు చూసుండొచ్చు పవన్ కళ్యాణ్ గారిని రీసెంట్ గా కొన్ని కార్యక్రమాలకు పక్కన పెడుతున్నారు అని వాడుకుని వదిలేస్తారు. ఇందుకే మేము చెప్పామని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తుంది. కొంతమంది జనసేన అభిమానులు కూడా బాధపడుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఆయన ఫొటోస్ కావచ్చు, ఇవి కావచ్చు, కొన్ని ఆర్టికల్స్ లో చాలా పెద్ద పెద్ద పేపర్స్ లో కూడా మెయిన్ హెడ్డింగ్స్ వేయించుకుని ప్రచార ఆర్భాటాలకి దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఇక్కడ లేకపోవడం, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కొంత గతంలో చూపించినటువంటి ప్రేమ కన్నా ఇప్పుడు తగ్గిందేమో అని చాలా మంది వాదన. డెఫినెట్ గా 2 సంవత్సరాలు పూర్తి కాకముందే ఇలా ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు కలలు కన్నట్టుగా 15 సంవత్సరాలు ఎలా ఉంటారనేది కూడా ఒక ప్రశ్నగానే మారింది. మీరు అన్నట్టు దశాబ్దం పైనే అసలు గెలుపు అనేది లేకుండా ఆయన నిలదొక్కుని సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని పార్టీ పెట్టిన తర్వాత ఎక్కడ గెలవన వ్యక్తి ఓటు చెల్లకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని క్యాష్ చేసుకొని ముందుకెళ్దామని అసలుకి బీజేపీకి కూడా టీడీపీతో కలవడం ఇష్టం లేకపోయినా బీజేపీ పెద్దలను ఒప్పించి ఈ కూటమి జట్టు కట్టాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి. సరే, టెక్నికల్గా 2 రోజులు జరిగిన ఆ సదస్సుకి, సిఐఏ సదస్సుకి, పెట్టుబడుల సదస్సుకి ఈయన ఆ శాఖకు సంబంధించి కాదు, పరిశ్రమల శాఖ మంత్రి కాదు, ఐటీ మంత్రి కాదు, పిలవట్లేదు అంటున్నారు. మరి టూరిజం శాఖ కూడా ఉందిగా, అందులో దుర్గేష్ని మిగతా శాఖలు పిలిచినప్పుడు ఆ శాఖ మొత్తం ఈ జనసేన పార్టీ యొక్క నేతృత్వం వహిస్తుంది. అయితే డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ ప్రకారం ఉన్నాడు, సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. మీరు ప్రభుత్వ కార్యాలయాలను కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడుతున్నారు, ప్రోటోకాల్ ప్రకారం పెడుతున్నారు. పెట్టినప్పుడు ఇక్కడ కూడా పిలవాలి కదా. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి ఇమేజ్ ఉంది ఇక్కడ, ఆయనకి ఇమేజ్ని ఎందుకు అని తగ్గించారు అనేది ఒకటి. టెక్నికల్ గా ఓకే కాదంటున్నారు, మరి పొలిటికల్ గా మీకు ఉపయోగపడే వ్యక్తి కదా. సరే, అవసాన దశలో ఉన్నప్పుడు 4 దశాబ్దాలు ఉన్న పార్టీ నడిపించే వాళ్ళు లేకపోయినప్పుడు, ఆయన 52 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్ గా సపోర్ట్ చేసింది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు కాదా? అవును సార్, డెఫినెట్ గా. మరి నేను ఇది అన్యాయం, స్కిల్ డెవలప్మెంట్ లో ఆయన అరెస్ట్ చేయటం అని చెప్పేసి వెళ్ళాడు. ఆ రోజు ఆ స్టెప్పే ఈ రోజు కూటమి విజయానికి నాంది. 15 సంవత్సరాలు అంటున్నాడంటే కారణం పవన్ కళ్యాణ్ గారు, అదే ఆ బీజం. మరి ఆ రోజున ఆయన 21 సీట్లకే పరిమితం అయిపోయి మీకు ఇన్ని సీట్లు ఇచ్చి గెలిపించి అటు ఈయన కేటర్ అంతా ఇక్కడ తీసుకొచ్చి 2 ఎంపీలుగా పరిమితం అయిపోయినా కాముగా కూర్చొని గెలుపులో ఇచ్చేశాడు. మరి 2014లో చంద్రబాబు నాయుడు సీఎం చేయాలని అనుకున్నట్టు చేశాడు. 2019లో విడిగా పోటీ చేశారు, జగన్ గారికి అవకాశం వచ్చింది. 2024లో చేశాడు, మళ్ళా ఈయన ముఖ్యమంత్రి చేశారు. మరి జనసేనకి ముఖ్యమంత్రి కావాలని ఉండదా? అయినా కానీ తగ్గి ఉండి నాయకత్వంలో పనిచేస్తారు అన్నప్పుడు, మరి మీరే ఉండాలని ఉన్నప్పుడు మరి మీరు ఇంత పేరు తెచ్చుకుంటారు తనకున్న అన్ని శాఖల్లో. 2 రోజులు విశాఖపట్నంలో సదస్సు జరిగితే 13.5 లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఫోటో కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది? ఆయనకి రాష్ట్ర అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం లేదంటారా? మీరు అధికారం వచ్చేదాకా ఒకటి, అధికారం వచ్చిన దాకా ఇంకొకటి అన్నట్టుంటే మరి జనసేన కేడర్ కావచ్చు ఇప్పుడు భయాందోళనకు గురవుతారు. ఏంది ఇది మాకు ఉపయోగించుకొని మా నాయకుడిని వదిలేస్తున్నారని. 2 సంవత్సరాలు ఎలా ఉంటారు? రాబోయే 3 సంవత్సరాలే, రాబోయే 15 సంవత్సరాలు ఎలా ఉంటుంది అనేది ప్రశ్న ఉంటుంది. అదే సమయంలో మీరు చెప్తున్నట్టుగా ఇక్కడ వైసీపీ వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నట్టుంది. అంబటి రాంబాబు ఏంది, మేమేదో పెట్టుబడి సభలు కనిపించట్లేదంటే వ్యంగ్యంగా మాట్లాడినా, మరి ఈ బాబులు కనపడుతున్నారు కానీ ఆ బాబు వదిలేస్తారని చెప్పి ముందే చెప్తున్నారు వాళ్ళు. డే 1 నుంచి పవన్ కళ్యాణ్ గారు మీరు నమ్మద్దు, చంద్రబాబు గారు వాడుకొని వదిలేస్తారని చెప్పేసి ఆ అవకాశాన్ని ఎందుకు ఇవ్వాలి? 2 రోజులు 1 రోజు పిలిస్తే డిప్యూటీ సీఎంగా ఆయనకు అర్హత లేదా? దేశ ప్రధాని మోదీ గారు కూడా ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నప్పుడు ఆ తుఫాను మీకు అవసరం లేదా? కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కావాలా? ఆపనాస్తం ఆయన అందించాలా? సొంత డబ్బులు కోట్లాది రూపాయలు మీకు ఖర్చు పెట్టాలా? మీరు గెలవలేని సీట్లలో ఉన్నప్పుడు మీకు చేతులు అందించి గెలిపించే పరిస్థితులు ఆయన తీసుకొస్తే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను అదపదలు తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు, నా పార్టీ జనసేన కాదని చెప్పి చేశాడు. 2 జిల్లాలు 0గా పరిమితం చేస్తున్నాడు, ఈస్ట్ వెస్ట్ 0గా పరిమితం చేశాడు. ఈ రోజున వైసీపీలో ఒంగోలుని మొత్తం ఖాళీ చేయించాడు, బాలిని జాయిన్ చేసుకున్నాడు. తిరుపతి నుంచి మొత్తం ఎవరు చూస్తున్నారు? రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. అంత పోరాట పట్టిమ ఉన్న వ్యక్తి, స్వపక్షం విపక్షం లాగా ఎక్కడ హోంశాఖలో ఇది జరుగుతున్నా, ఎక్కడ ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నా ఆయనే ముందుకు వచ్చినాడు. మొన్న రెడ్ శాండ్లో 10,000 కోట్లు అక్రమంగా ఇదైపోయింది, తరలి వెళ్ళిపోయింది అని చెప్పాడు. పెద్దిరెడ్డి మీద స్వయంగా వీడియో రిలీజ్ చేశాడు. ఒకవైపు కుంకి ఏనుగులు కావచ్చు,
11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి తిరుమల లడ్డు విషయంలో కావచ్చు, ఆ. ఏ దేశమంతా పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నప్పుడు, హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడు అని పవన్ కళ్యాణ్ ప్రశంసిస్తున్నప్పుడు, సిబిఐ సిట్ దర్యాప్తులో కూడా కల్తీ జరిగిందని ఆ రోజు చెప్పింది పవన్ కళ్యాణ్ గారి పట్ల అవును. కరెక్ట్ అయినప్పుడు ఆయన మీకు కనపట్టలేదా? ఆయన రాజకీయాలు చేయాలనుకుంటే ఆయన అంటే వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికల్లో ఆయనే పాత్ర, అవును. తమిళనాడు మురుగన్ ఆత్మీయ సమావేశానికి ఆయనే పిలుస్తారు, అవును. కర్ణాటకలో పార్టీ కాపోయినా కానీ ఆయనే పిలిచి ఆహ్వానిస్తారు, తమిళనాడులో ఉంది. దక్షిణ భారతదేశంలో ట్రబుల్ షూటర్ గా అవును. విరాజులుతున్న వెలుగొందుతున్న మచ్చలేని నాయకుడు, డబ్బు మీద ఏవలేదు, పదవి ఆకాంక్ష లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ దేశం బాగుండాలని కోరుకునే ఆ వ్యక్తిని ఈ వేరే ఎక్కడో జరుగుతుంటే పర్లా, దుబాయ్లో, సింగపూర్లో ఎక్కడో అనుకో, ఢిల్లీలో అనుకో, అవును సార్. రాష్ట్రంలో జరుగుతా, విశాఖపట్నంలో జరుగుతా, అవును. 2 రోజుల సదస్సులో కూడా ఆయన పిలవలేదంటే, సరే పిలవకపోయినా ఆయన ఫోటో వేయలేదంటే ఏంటి సార్ ఇది? అవును. అంటే నేను ఒక విశ్లేషకుడిగా నా యొక్క అభిప్రాయమే కాదు, చాలా మంది అంటున్నారు సార్. అవును సార్. ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరిలో మేధావుల్లో అరే ఇంత కష్టపడి అధికారులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టినప్పుడు ఎందుకు ఇలా 2 రోజుల సదస్సులో, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ చరిష్మా లేదా, ఆ క్యాపబిలిటీ లేదా, ఆ కెపాసిటీ లేదా? పెట్టుబడులు ఒక చంద్రబాబు నాయుడు గారిని చూసే వచ్చినాయా, ఒక లోకేష్ గారిని చూసినాయా వచ్చినాయా అని అంటున్నారు వాళ్ళు క్యాడరు. అవును సార్. మరి దానికి ఏం సమాధానం చెప్పాలా? నిజం సార్. ఇది ఇట్లనే ఉంటే 2 సంవత్సరాల్లో మరి రాబోయే 3 అవకాశం సంవత్సరాలు ఇచ్చినట్టు అవుతుంది సార్. ఎదుటోళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అంతే కదండి. ఎవరు పరాయి వాళ్ళు కాదు కదా మీరు మీ పోస్టర్లో వేసేది. మరి అదే మోదీ గారు వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఒకప్పుడు ఏం ఫోటో ఉండేది, మోదీ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఉండేది. మరి లోకేష్ గారి ఫోటో ఎట్లా వచ్చింది విశాఖపట్నంలో? అమిత్ షా గారు అప్పుడు వచ్చినప్పుడు మొత్తం ఓటింగ్లు అంతా లోకేష్ గారు ఎట్లా వచ్చారు? ప్రోటోకాల్ అక్కడ కనపడిందా మీకు? అక్కడ కనపడలేదా? మరి ఇక్కడికి వచ్చేదానికి కన్సల్ట్ మినిస్టర్ కాదా? మినిస్టర్ కాదండి, 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ శాఖ ఏదో కూడా తెలియదు గతంలో. అసలు ఉప ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. పీడీసీ ఏమని గూగుల్లో కూడా ఆయన పేరే కనిపిస్తుంది. మరి 12,336 గ్రామాలు గ్రామ సభలు పెట్టి రికార్డు సృష్టించాడు. గ్రామీణాభివృద్ధి 23వ ప్లేస్ నుంచి 3వ ప్లేస్ కు తీసుకొచ్చాడు. ఇంత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇప్పుడు కూడా కౌలు రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేనున్నానని భరోసా ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారి పట్ల ఇంత వివక్ష ఎందుకు? నిజంగా మీరు అన్నట్టు ఈయన ఏమన్నా పక్కన పెడుతున్నారా? పక్కన పెడితే ఎవరి గ్లాస్ అంటారు? డెఫినెట్ గా సార్. ఎవరి గ్లాస్? ఈ కూటమికే, టీడీపీకే లాసు. లాభం చేకూర్చేది అటు తిరిగి మళ్ళీ ఇది వీళ్ళ మధ్య ఇలా జరగాలి, ఇలా విడిపోవాలి, మేము పబ్బం గడుపుకోవాలని అంబటి రాంబాబు గారు అంటారు. వైసీపీ వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, కాచుకొని కూర్చున్నారు. కాబట్టి అవకాశం ఇవ్వకుండా సఖ్యత ఉండి అసలు ఇది రెక్టిఫై చేయాలి. 2 days లో ఆయన ఏమన్నా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఈ రాష్ట్రానికి సంబంధించిన కాకపోతే, ఈ కూటమిలో కట్టుకట్టుల్లో పాత్రధారి కాకపోతే మీరు ఆయన పక్కన పెట్టాలా? మరి 2 సదస్సులో ఫోటో ఎందుకు వేయలేదండి? అవును సార్. తప్పు కదా? తప్ప కదా చెప్పండి. డెఫినెట్ గా సార్. కాబట్టి తప్పు అనేది నాబోటి విశ్లేషకులుగా కాకుండా జనసేన కార్యకర్తలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, తటస్థుల్లో కావచ్చు, ముఖ్యంగా మేధావుల్లో కావచ్చు. డెఫినెట్ గా సార్ ఈ చర్చ చాలా తీవ్రంగానే జరుగుతుంది. డెఫినెట్ గా ముందు టీడీపీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మాటల్లో పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నారు తప్ప చేతల్లో జరగట్లా. నాతో నా వెనక పవన్ కాదు, నాతో పవన్ అని చంద్రబాబు గారు చెప్పారు. ముందుకు రావాలి. తర్వాత భువనేశ్వర్ గారు కూడా చెప్పారు, కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి నిలబడ్డాడని. లోకేష్ గారు కూడా చెప్పారు, చంద్రబాబు గారు కూడా చెప్పారు, బాలకృష్ణ గారు కూడా చెప్పారు. ఇన్ని చెప్పటమే తప్పితే ఇంప్లిమెంటేషన్ ఎక్కడుంది? ఎవరైనా పార్టీలో సీనియర్ నాయకులు కనపడ్డారా సార్ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు? నిజంగా సార్. ఒక పార్టీ అధినేత ఉండి ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు 33 కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు కూడా కేసులో ఉన్నాడు, నన్ను ఆశీర్వదించిందని ఆయన కూడా వెళ్ళొచ్చు, ఎలక్షన్కి వెళ్తే వెళ్ళలా. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం ఈ రాష్ట్రానికి కావాలని అన్కండిషనల్ గా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఏమైనా సీఎం సీట్ తీసుకున్నాడా? ఎవరికి ఇచ్చాడు సీఎం సీటు? ఎవరికి ఇప్పించాడు? ఆయన ఉండాలంటున్నారు కదా. ఇప్పుడు ఆయనే ఉండాలి 15 సంవత్సరాలు అంటే మరి ఎందుకు ఇంత అభద్రతా భావం? ఇదేమైనా సార్ చూద్దాం సార్ ఏం జరుగుతుంది. అంటే వీళ్ళకి కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని చెప్పే అందరి అభిప్రాయం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.